హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్లోని మ్యాథమెటిక్స్లో 4th చాప్టర్ అయిన ఎక్సర్సైజ్ 4.1 అన్నమాట. ఓకే, సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే మీకు చెప్తాను, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ మెసేజ్ రూపంలో వస్తాయి. మ్యాక్సిమం మీ 8th క్లాస్ సిలబస్ వీడియోస్ అన్నీ పెట్టడానికే నేను చూస్తాను. ఓకే, అందుకు ఆ వీడియోస్ తప్పకుండా మీరు చూడాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. అలాగే చూసిన వీడియోని లైక్ చేసి పెట్టండి, అప్పుడే ఇంకొంతమంది ఆ వీడియోస్ చూడటానికి కూడా వీలవుతుంది. ఈ రెండు చేశారంటే మీరు చూడొచ్చు, మిగతా వాళ్ళు ఈ వీడియోస్ అనేవి చూడటం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ బోర్డు మీద ఉంది చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? డ్రా ఏ పై చార్ట్ షోయింగ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ద టేబుల్ షోస్ ద కలర్ ప్రిఫర్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఇక్కడ టేబుల్ ఎలా ఉంది, ఒక కలర్ ఉంది, కలర్స్ ఉన్నాయి, దాన్ని ఎవరైతే ప్రిఫర్ చేశారో వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన క్లాస్లో 36 మెంబర్స్ ఉంటారు. అందులో 18 మెంబర్స్కి బ్లూ కలర్ అంటే ఇష్టము, 9 మెంబర్స్కి గ్రీన్ కలర్ అంటే ఇష్టము, 6 మెంబర్స్కి రెడ్ అంటే ఇష్టం, 3 మెంబర్స్కి ఎల్లో అంటే ఇష్టం. ఇదన్నమాట ఈ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? పై చార్ట్ గీయాలి. ఏం గీయాలి? పై చార్ట్ గీయాలి. పై చార్ట్ గీయాలంటే యాంగిల్స్ కావాలి. పై చార్ట్ అంటే ఈ సర్కిల్ ఒకటి గీసి యాంగిల్స్ గీయాలి, ఇంతకుముందు సెకండ్ ప్రాబ్లంలో చేసినట్టుగా. అయితే సెక్టార్స్ గీయాలంటే యాంగిల్స్ ఉండాలి. సో యాంగిల్స్ కావాలంటే వీటిని యూజ్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినాను, సెకండ్ ప్రాబ్లంలో మీకు మెన్షన్ చేశాను. అక్కడ ఈ టేబుల్లో ఇచ్చిన వాల్యూస్ యాంగిల్స్ సేమ్ వస్తుంది, మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని. ఇప్పుడు ఆ ఛాన్సెస్ క్లియర్ అయిపోద్ది. కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఒక హింట్ కూడా ఇచ్చాడు. ఇదిగోండి, మీకు టెక్స్ట్ బుక్లో ఇలాంటి డిజైన్ ఒకటి ఇచ్చి దాని లోపల హింట్ ఇచ్చాడు. నేను ఇక్కడ బ్లాక్ కలర్తో రాశాను. సో ఈ హింట్ని యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో దానికన్నా ముందు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రాసేద్దాం. గివెన్ దట్ total number of two peoples. The total number of peoples to prefer the colors. Prefer the colors. ఎంత? 36 మెంబర్స్ లేదా 36 పీపుల్స్ అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పీపుల్స్ మెన్షన్ చేశాడు కాబట్టి పీపుల్స్ అని కూడా పెట్టచ్చు. ఓకేనా, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది ఎస్ లేదు. ఇప్పుడు ఈ హింట్ని యూజ్ చేసుకొని కనుక్కుంటాం. అయితే ఇక్కడ ఈచ్ ప్రపోర్షన్ ఆఫ్ ఈచ్ సెక్టార్ అని ఇచ్చాడు కాబట్టి దాన్నే మెన్షన్ చేసుకొని రాద్దాం. ది ప్రపోర్షన్ ఆఫ్ ఈచ్ సెక్టార్ కాకుండా బ్లూ సెక్టార్ బ్లూ సెక్టార్ అంటే ఎంత? వాడు చెప్పింది 18/36 ఈజ్ ఈక్వల్ టు 18 1s are 18 2s are 1/2. 18 ఎందుకు, 36 ఎందుకు అంటే ఇక్కడ బ్లూ సెక్టార్ అంటే బ్లూ కలర్ ఎంతమందికి ఇష్టము? 18. టోటల్ ఎంతమంది ఉన్నారు? 36. అందువల్ల 18/36. సో నెక్స్ట్ దీనికి ప్రపోర్షన్ కనుక్కునేసాం కాబట్టి యాంగిల్ కూడా కనుక్కునేద్దాం. యాంగిల్ ఆఫ్ బ్లూ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ ఎంత మనకు ఉండేది? యాంగిల్ టోటల్ 360 కాబట్టి 360. సో క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేస్తే
2 1s are 2 1s are ఇంకా 3 2 పోతే 1 16 2 8s are 2 0s are. సో ఎంత వచ్చింది 180 ఫస్ట్ వన్. నెక్స్ట్ అదే మరి సెకండ్, ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 యాంగిల్స్ వస్తాయి. ది ప్రపోర్షన్ ఏడుండే స్టెప్పే రాస్తాండో చూడండి. ప్రపోర్షన్ ఆఫ్ బ్లూ సెక్టర్, నెక్స్ట్ ఏం సెక్టర్, గ్రీన్ సెక్టర్. గ్రీన్ సెక్టర్. సో గ్రీన్ వాల్యూ అంతా 9/36 ఎంత అవుతుంది చూడండి. 9 1s are 9 4s. సో 1/4. నెక్స్ట్ యాంగిల్, దీనికి యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ ఆఫ్ గ్రీన్ సెక్టర్, ఇక్కడ వచ్చిన వాల్యూ అంతా 1/4 ఇంటూ టోటల్ యాంగిల్ అంతా 360. సో 9 1s are 4 1s are 4 9s are 4 0s. సో యాంగిల్ ఎంత వచ్చింది 90 degrees. చూడండి ఇక్కడ వేరే వచ్చింది 180 90, కానీ ఇక్కడ అట్లేదు. ఇక్కడ కూడా మీకు ఒక చిన్న లాజిక్ తట్టింది గమనిస్తే. చూడండి లాస్ట్లో 0 యాడ్ అయిపోయింది, అది ఇంకేం లేదు. ఇక్కడ 180 ఇక్కడ 18 0 యాడ్ చేస్తే 180 డిగ్రీ. చూసారా భలే వచ్చింది. ఓకే. ఇలా ఉంటాయి మనకి, చాలా వస్తాయి మ్యాథ్స్లో నేర్చుకుంటా ఉంటే. నెక్స్ట్ ది ప్రపోర్షన్ ఆఫ్ గ్రీన్ సెక్టర్ తర్వాత రెడ్ సెక్టర్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ పక్కన 0 వస్తుంది, అంటే ఎంత 60. ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ కూడా 60. అయితే స్టెప్లో కనుక్కుందాం, స్టెప్స్ వేసి. ఎంత ఇది, అక్కడ 6 ఉంది కాబట్టి 6/36. 6 1s are 6 6s. సో ఎంత వచ్చింది 1/6. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ సెక్టర్, యాంగిల్ ఆఫ్ రెడ్ సెక్టర్ 1/6 ఇంటూ 360 degrees. 6 1s are 6 0s, 6 6s are 36, 6 0s are 0. అంటే ఎంత వచ్చింది చూడండి 60 degrees. మనం అనుకున్నట్లే వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ వన్, ది ప్రపోర్షన్ ఆఫ్ ఎల్లో సెక్టర్. సో ఎల్లో సెక్టర్, ఎల్లో వాల్యూ 3/36. 3 1s are 3 1s are 3 2s. సో ఎంత వచ్చింది 1/2. సో యాంగిల్ ఆఫ్ ఎల్లో సెక్టర్ ఇక్కడ ఎంత 1/12 ఇంటూ 360 degrees. చూడండి 12 టేబుల్, 12 1s are 12 3s are 0s. సో 30 degrees అయిపోయిందా. సో ఇప్పుడు 4కి యాంగిల్స్ కనుక్కునేసాం. ఇప్పుడు ఇక్కడ ఏమి పై చార్ట్ డ్రా చేయమన్నాడు. సెకండ్ ప్రాబ్లం ఎలా చేశారో అలాగే చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఒక పాయింట్ పెట్టుకొని ఎంతో అంతతో 4 సెంటీమీటర్స్తో ఒక లైన్ సెగ్మెంట్ గీసాం. 4 ఖచ్చితంగా 4 పెట్టుకోండి, లేదా 3 పెట్టుకోండి. 4 దాటి మాత్రం పెట్టుకోండి, బుక్ నిండిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నుంచి కంపాస్ తీసుకొని మెజర్ చేసుకొని, కంపాస్ ఇక్కడ పెన్సిల్ ఇక్కడ పెట్టుకొని రొటేట్ చేయండి. ఇలా వస్తుంది. ఓకేనా. నేను చేత్తో గీసా కదా, అందువల్ల నాకు అలా వస్తుంది. ఇప్పుడు ఇది పొటాటర్. మీకు చెప్పినాను కదా, 0కి ఎదురుగా ఉండే లైన్ కరెక్ట్గా దీనిపైకి రావాలి, వచ్చేటట్టు పెట్టుకోవాలి. మరి ఇక్కడ ఉండే ఈ 90 degrees లైన్ దీన్ని టచ్ చేయాలి, అంటే ఇలా వస్తుంది. పొటాటర్ పెట్టామంటే ఈ లైన్ కరెక్ట్గా, ఈ లైన్ ఇట్లా, ఈ లైన్ ఇట్లా. ఈ లైన్ డ్రా చేయాల్సిన పని లేదు, ఆడ మనకి దీనిలో కనిపిస్తుంది. ఇది వచ్చి ఈ 0 లైన్ దీని మీద కనిపిస్తుంది, అది కరెక్ట్గా దీని మీద ప్లేస్ అయ్యేటట్టు చేసుకోవాలి. అప్పుడు 0 ఇక్కడ ఉంటుంది, 90 ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకొని స్కేల్తో ఇలా డ్రా చేసుకుంటాం 90 degrees. కానీ వాడిచ్చింది అంతా 180. సో 90 దగ్గర పాయింట్ పెట్టాం, కంపాస్ పెట్టుకొని 180 దగ్గర, అంటే ఇక్కడ వస్తుంది.
సో కంపాస్ పెట్టి ఇక్కడ 90 డిగ్రీస్ పెట్టామంటే ఇక్కడ ఖచ్చితంగా 180 ఉంటుంది. సో అక్కడ పాయింట్ పెట్టుకొని స్కేల్తో ఐడెంటిఫై చేసేస్తాం. ఇదేమి 180 డిగ్రీసు బ్లూ. ఇప్పుడేమి దీన్ని ఇలాగే తిప్పుతాం, బుక్ మొత్తాన్ని తిప్పేస్తాం. తిప్పి ఈ లైన్ని ఇలా వచ్చేటట్టు మార్చుకుంటాం. అప్పుడు ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టుకొని, అంటే ఇట్లా రివర్స్ చేసి పెట్టుకుంటానంటే పెట్టుకోండి. ప్రొట్రాక్టర్ ఇట్లా రివర్స్ చేసి పెట్టుకున్నారు అంటే ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఎంత ఉంది సెకండ్ది 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ అంటే కరెక్ట్గా ఇట్లా ఎల్ షేప్లో వస్తుంది. అంటే ఇట్లుంటుంది ఆ ఎల్ 7 లాగా మనకి. నాకు ఇట్టు వచ్చింది, మీకు బుక్ రివర్స్ చేసి పెడతాం కాబట్టి ఇలా వస్తుంది ఎల్ షేప్. ఓకేనా? సో ఇదంతా 90 డిగ్రీస్. ఇప్పుడు మళ్ళీ రొటేట్ చేయండి. ఈ లైన్ ఎక్కడికి రావాలి? ఇక్కడికి వచ్చేటట్టుగా. అంటే ఇది ఇప్పుడు గీసిన బి లైన్. మీకు గుర్తు కోసం ఏం చేస్తామంటే ఇక్కడ బ్లూ పెట్టాం కదా, ఇక్కడేమి గ్రీన్. ఎలా? గ్రీన్ అనే పదం ఇక్కడికి వచ్చేటట్టుగా పెట్టుకోండి కిందకి. సో ఏ లైన్, ఈ గ్రీన్ లైన్ ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ ఇక్కడికి వచ్చేటట్టు తిప్పుకుంటాం. తిప్పుకున్నప్పుడు ఇక్కడ కంపాస్ పెడతాం. ఇక్కడ కంపాస్ కాదు, ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఎంత వస్తుంది? 60 డిగ్రీ. సో ఇక్కడ 0 ఉంటుంది. ఇలా నేను చూడండి ఇలా వంకొని ఇట్లా గీస్తాండ. ఇక్కడ నేను ప్రొట్రాక్టర్ పెట్టుకున్నప్పుడు ఈ 0 లైన్ దీనిపైకి వచ్చింది. సో ఇక్కడ మూడోది 90 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంటే 90 కాదు 60 ఉంది. సో ఇక్కడ నుండి మెజర్ చేసుకుంటే 60 ఇక్కడికి వచ్చింది. సో ప్రొట్రాక్టర్ తీసేసిన, స్కేల్ తీసుకొని ఈ రెండు జాయిన్ చేసి ఇక్కడ ఏమది? రెడ్. సో మిగిలిపోయింది ఇది ఎల్లో. సో ఎల్లో ఖచ్చితంగా 30 ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది? మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసుకొని 0 దీనిపైకి వచ్చేటట్టుగా పెట్టుకున్నాము అంటే సో ఈ లైన్ కరెక్ట్గా 30 టచ్ చేస్తూ పోతుంది. ఓకేనా? ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు గీయాల్సి వస్తుంది. నేను బోర్డు మీద కాబట్టి మీకు కరెక్ట్గా తిప్పేది అలాంటివి ఏమి చేయలేకపోతాండ. లేదంటే దీన్ని కూడా మనం నీట్గా చేసి ఉంటాం. సో ఫస్ట్ నీట్గా రాసుకోండి. ఇది పెన్సిల్తో వేసుకోండి డైరెక్ట్గా. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం, డిఫరెంట్ ప్రాబ్లం. షార్ట్గా చెప్దాం. అంటే ఇంతకుముందు మీకు 3rd ప్రాబ్లం చెప్పాను. ఓకేనా? దానిలో కూడా టేబుల్స్ ఇచ్చేసి ఆ టేబుల్ని ఫ్యాక్షన్లోకి మార్చి మళ్ళీ ఫ్యాక్షన్ని యాంగిల్లోకి మార్చాం. కొంచెం లెంత్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు దాన్ని షార్ట్ ఫామ్లో ఈ ప్రాబ్లంలో మీకు నేను చెప్తాను ఏ విధంగా చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఏం చేశాడు? క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ హాస్టల్ స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఈజ్ గివెన్ బిలో అండ్ డిస్ప్లే ద డేటా ఇన్ పై చార్ట్. అంటే ఒక హాస్టల్లో స్టూడెంట్స్ ఉంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేవారు. ఆ లాంగ్వేజెస్ ఇక్కడ ఇచ్చారు, ఎంతమంది మాట్లాడతారనే లిస్ట్ కూడా ఇచ్చారు. దీన్ని యూస్ చేసుకొని పై చార్ట్ గీయాలి. సో ఆల్రెడీ చెప్పాను కదా, పై చార్ట్ గీయాలంటే యాంగిల్ కావాలి. యాంగిల్ కావాలంటే వీటిని యూస్ చేసుకొని యాంగిల్ కనుక్కుంటాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? వాడు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ దట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 72. చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టోటల్. సో ఇది ఇప్పుడు హిందీ మాట్లాడే వాళ్లకు యాంగిల్ కనుక్కుంటాం. దాన్ని ఎలా కనుక్కుంటాం చూడండి. సెంటర్ యాంగిల్ ఆఫ్ హిందీ, సెంటర్ యాంగిల్ ఆఫ్ హిందీ. సో హిందీ మాట్లాడేవాళ్ళు ఎంతమంది, దాని యాంగిల్ కనుక్కుంటాం. ఇప్పుడు హిందీ కాబట్టి హిందీ ఎంతమంది మాట్లాడుతుంటారు? 40 బై టోటల్ ఎంతమంది ఉండేది? 72 మంది. అంటే 72 మెంబర్స్లో హిందీ మాట్లాడే వాళ్ళు 40. ఇది అన్నమాట ఫ్యాక్షన్ తయారు చేసుకునేది. ఇంటూ మనం యాంగిల్స్లో కదా మార్చాలి.
ఒక సర్కిల్లో ఎంత ఉంటుంది? 360. సో ఇక్కడ మీకు టేబుల్స్ వస్తే హ్యాపీ. నేను ఇంతకుముందు 4th ప్రాబ్లం చెప్పా, మ్యాక్సిమం ఈ 2 క్యాన్సిలేషన్ చేసుకునేదానికి చూడండి. దీన్ని టచ్ చేయకుండా ఈ 2 క్యాన్సిల్ అయ్యిందంటే మ్యాక్సిమం చేసేయండి. మీరు బాగా గమనిస్తే ఏ టేబుల్లో ఈ 2 పోతుంది? 12 టేబుల్లో పోతుంది చూడండి. 12 3s ఆర్, పక్కన 0 ఉంది కాబట్టి 0. 12 6s కరెక్టేనా? చెక్ చేసుకోండి, సరిపోయింది 12తో. ఇప్పుడు ఈ 2 మళ్ళీ చెక్ చేస్తే 6 టేబుల్లో పోతుంది. అంటే 6 1s ఆర్, 6 5s. సో అయిపోయింది, ఈజీ. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1 వచ్చేంతవరకు చేసేసాం కాబట్టి ఇంక ఈజీ. ఎంత? 440 × 5 = 200 degrees. అయిపోయింది ఫస్ట్. నెక్స్ట్ హిందీ అయిపోయింది, తర్వాత ఇంగ్లీష్కి వెళ్తాం. సేమ్ అదే స్టెప్. సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 12/72 టోటల్ ఇంటూ 360 degree. సో ఇంకా ఆడుండేది సేమ్ రిపీట్ చేస్తానంటే కొట్టేయండి. ఇది అదే మరి, చూసారా? ఇలా చేసేయచ్చు. ఈ 2 తీసుకున్నామంటే అయిపోయా. 12 5s ఆర్ 60 degrees. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. అందువల్ల చెప్పింది మ్యాక్సిమం నేను చెప్పే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ని ఫాలో అయినారంటే మీకు మ్యాథ్స్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 3వది ఏంటి? మరాఠీ. సెంట్రల్ యాంగిల్ ఆఫ్ మరాఠీ. సో ఇక్కడ మరాఠీ అంటే మీకు తెలిసి ఉండాలి కదా. మరాఠీ ఎవరి లాంగ్వేజ్? ఛత్రపతి శివాజీ లాంగ్వేజ్. మీరంతా చావా సినిమా చూస్తుంటే ఆ సినిమాలో ఉండే వాళ్ళంతా మరాఠీ యోధులు. ఊరికే నాలెడ్జ్ కోసం చెప్తాండ. మరాఠీ అనే పదం వచ్చింది నాకు. మరాఠీ అనగానే ఫస్ట్ శివాజీనే గుర్తొస్తాడు. అందుకోసం నాకు గుర్తొచ్చాడు కాబట్టి వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పాను. ఓకేనా? సో మ్యాథ్స్లో ఇలాంటివి కూడా ఉంటాయి, అవి కూడా నేను చెప్పిస్తాను, మీకేం ఇబ్బంది లేదులేండి. మరాఠీ ఎంతమంది మాట్లాడుతుంటారు? 9/72 × 360. చాలామంది 9 టేబుల్ వచ్చు కదా అని గబా గబా కొడతారు. వద్దు, మీరు కానీ మీకు చెప్పిందేమి ఈ 2 చూసుకోండి మ్యాక్సిమం. చూడండి ఇక్కడ నేను క్యాన్సిలేషన్ కూడా చేయాల, అక్కడ ఏముందో అది వేసేస్తాను. 9 5s ఆర్ 45 degrees. అయిపోయాయి. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో? అదే ఈ 2 క్యాన్సిల్ చేసి ఉంటే టైం ప్రతి దానికి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకటి చేసాము, మిగతా అన్నీ ఫ్రీగా వచ్చినట్లే క్యాలిక్యులేషన్స్ అన్నీ. నెక్స్ట్ సెంట్రల్. మ్యాథ్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఒకటి చేస్తే మిగిలింది ఫ్రీగా వచ్చేస్తాయి క్యాలిక్యులేషన్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసింది చూడండి, దీనికి వచ్చేసింది, ఇంకా 2టికి కూడా వచ్చేస్తుంది. సెంట్రల్ యాంగిల్ ఆఫ్ మరాఠీ అయిపోయింది కాబట్టి తమిళ్. సో తమిళ్ ఎంత? 7/72 × 360. సో ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు చూడండి నేను ఇంకో రకంగా కొడతా. డైరెక్ట్ దాన్ని కొట్టేసి కింద 1 వేస్తా, దీన్ని డైరెక్ట్గా కొట్టేసి 5 వేస్తా. అలా కూడా వేయచ్చు, ఎందుకు ఫైనల్గా వచ్చిన వాల్యూ అదే కాబట్టి. లేదు ఇలా వేస్తామంటే కూడా వేయచ్చు, ఇబ్బంది లేదు. 7 5s ఆర్ 35 degrees. నెక్స్ట్ లాస్ట్ వన్, సెంట్రల్ యాంగిల్ ఆఫ్ బెంగాలీ. సో బెంగాలీ 4/72 × 360. దీన్ని ఇలా క్యాలిక్యులేషన్ చేద్దాం. 6 1 35. ఓకే, 20 degrees అయిపోయింది. ఓకేనా? చూడండి అన్నీ అయిపోయినాయి. మీరు ఇప్పుడు కానీ చెక్ చేసుకుంటే ఈ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే 360 రావాలి. ఒకసారి చెక్ చేద్దాం. ఎక్కడన్నా 200, నెక్స్ట్ 60, 45, 35, 20. ఈ 2 0. సో 1 10, ఇది ఒక 5 6 16 1 2 3. సరిపోయింది చూడండి.
అలా కూడా చెక్ చేసుకోవచ్చు. మనం చేసింది కరెక్టా కాదా కూడా చెక్ చేసుకుంటే మ్యాథ్స్లో ఈ బెనిఫిట్ ఉంటుంది. ఆన్సర్ మనకు వచ్చింది కరెక్టా కాదా అని చెక్ చేసుకునే మెథడ్ కూడా ఉంటుంది మ్యాథ్స్లో. అలాంటివి ఉన్నవన్నీ కూడా నేను మ్యాక్సిమం చెప్పుకుంటా పోతాను. ఓకే, నెక్స్ట్ ఏం చూద్దాం. నెక్స్ట్ వాడు పై చార్ట్ గీయమన్నాడు. సో పై చార్ట్ గీద్దాం. పై చార్ట్ ఎలా చెప్పాను, ఫస్ట్ 4 సెంటీమీటర్తో మ్యాక్సిమం 4 లేదా 3 సెంటీమీటర్స్తో లైన్ సెగ్మెంట్ గీసి కంపాస్తో ఇక్కడ మెజర్ చేసుకొని కంపాస్ ఈ సైడ్ పెట్టి పెన్సిల్ ఈ సైడ్ పెట్టి సర్కిల్ గీస్తాం. ఇప్పుడు పొట్టాటర్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. ఫస్ట్ది ఎంత వచ్చింది, ఫస్ట్ది అంతా 200 పొట్టాటర్లో 200 లేదు. సో ఏం చేయాలి, రివర్స్ ఆ 200ని వదిలేసి మిగిలింది చేద్దాం. మిగిలింది ఎంత 60. సో ఫస్ట్ 60 కనుక్కుంటాం. 60 ఇక్కడ నుంచి ఇక్కడ 0, 60 ఎక్కడ ఉందో పాయింట్ పెట్టి గీస్తాం. సో 60 degrees. ఇదేంటి 60 degrees అనేది ఇంగ్లీష్. సో పొట్టాటర్ ఇలా పెట్టుకోండి, బుక్ తిప్పితే తిప్పండి, తిప్పకపోతే పొట్టాటర్ ఇలా పెట్టండి. 0 ఇక్కడ వచ్చేటట్టు. ఎంత 45. సో 45 అంటే ఇక్కడ వస్తుంది. సో ఇలా వస్తుంది. ఎంత ఇది 45 degrees. ఏంటది మరాఠీ. గుర్తుందా మరాఠీ అంటే? నెక్స్ట్ మళ్ళీ కంపాస్ ఈ పొట్టాటర్ ఇట్లా పెట్టుకుంటాం. ఎంత 45, 60 అయిపోయింది, 35. సో 35 అంటే ఇంత వస్తుంది. 35 ఏంటి 35 తమిళ్. నెక్స్ట్ 20. సో పొట్టాటర్ ఇలా పెట్టుకొని 20 చూద్దాం. సో 20 ఇలా వస్తుంది. 20 degrees. ఏంటిది బెంగాలీ. సో మళ్ళీ ఇప్పుడు పొట్టాటర్ ఇక్కడ పెట్టుకొని కానీ మీరు కరెక్ట్గా చూస్తే 200 ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా 200 ఉంటుంది. 200 లేదంటే మనం యాడో మిస్టేక్ చేసి ఉంటాం. పెన్సిలే కాబట్టి రఫ్ చేసేసి మళ్ళీ చేయండి. ఇదేమి హిందీ. ఇది ప్రాబ్లం. ఇదే మరి షార్ట్గా మీరు ఇది 5th ప్రాబ్లం కదా, 3rd ప్రాబ్లం కొంచెం లెంత్ ఎక్కువగా చెప్పా. సో ఆ ప్రాబ్లమ్ని ఈ మెథడ్లో ఇంత షార్ట్గా మీరు ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, అక్కడ హింట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఫాలో అయినా, ఇక్కడ ఫాలో అవ్వకుండా చేసిన, రెండు కరెక్టే. ఓకేనా. సో ఈ వీడియోతో ఏమైపోయింది, ఎక్సర్సైజ్ 4.1 కంప్లీట్. ఓకే, ఈ విధంగా మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ నేను అప్లోడ్ చేయడం చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.